మీరు ఏం చెప్తారు? మేము బాధితురాలు పక్షాన నిలబడతామని స్పష్టంగానే చెప్పాము. మహిళా కమిషన్ ని కలిసాము. ఆమె తన సమస్యనంతా వివరంగా 2017లో తను D11కి వచ్చినప్పుడు, తర్వాత D12లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యాక తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళ జానీ మాస్టర్ గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది 2019లో. అంటే D12లో తను ఎలిమినేట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోతుంటే, ఓకే, మీకు కొరియోగ్రాఫర్ గా ట్రైనింగ్ ఇస్తాము, నేర్పుతాము, పని ఇస్తాము అని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ కాల్ తో తను ఆగిపోయి ఆ తర్వాత జానీ మాస్టర్ ఆఫీస్కి వెళ్ళి కలవడం, ఆయన ఒక అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత తను ఏమేమి ఎదుర్కొంది, ఎంత హ్యూమిలియేషన్, మెంటల్ ఫిజికల్ టార్చర్ వివిధ సందర్భాల్లో ఎదుర్కొంది, అవన్నీ వివరంగా చెప్పిందండి. ప్రత్యక్షంగా సంధ్య గారు ప్రత్యక్షంగా మీ సమక్షంలో చెప్పారు కాబట్టి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. బికాస్ బాధితురాలు బయటికి రావట్లేదు. సో ఆ బాధ, ఆవేదన అంతా కూడా మీకే తెలియాలి. అంటే పోక్సో